అమ్మ కిషోర పథకం కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది. కిషోర బాలికల ట్రైనింగ్ క్లాస్. ఈరోజు డేట్ 6 కదా. కిషోర బాలికల గురించి మనం ఏం తెలుసుకున్నాము? మనం క్లీనింగ్ గురించి, మనం ఆకర్షణ గురించి, ఎట్లా ఆకర్షిస్తున్నాము, మగ పిల్లల్ని మనం ఆకర్షిస్తున్నాము మన వస్త్రాల ద్వారా. వస్త్రాలు అంటే మనం బట్టలు వేసుకుంటామా, టైట్గా వేసుకోవడము, మన లోపల ఉన్న అవయవాలు కనిపించేటట్టు బయటికి ఎక్స్పోజింగ్ చేస్తున్నాం కదా, అట్లా చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ విషయము ఈ క్లాస్ అన్నమాట, ట్రైనింగ్ క్లాసు. అదొకటి. మరి ఇంకా ఏమంటే శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఇక్కడంతా చేతికొచ్చిన పిల్లలే కదా. మనం ఏదైనా తల్లిదండ్రులు చెప్పాలంటే భయపడతాము, బాధపడతాము. మనం క్లీనింగ్ పర్పస్. వ్యక్తిగత పరిశుభ్రత అంటే మనం ఇట్లా డేట్ వచ్చినప్పుడు మనం క్లీన్ చేసుకోవడము, బట్టలు ఉతుక్కొని వేసుకోవడము, ప్యాడ్లు పెట్టుకోవడము, ఇవన్నీ మనం వ్యక్తిగత పరిశుభ్రత. దాని గురించి చెప్పడానికి కూడా మనం భయపడతాము, సిగ్గుపడతాము. కానీ ఆడోళ్ళు చెప్పొచ్చు, మమ్మీ చెప్పొచ్చు కదా, ప్రతిదీ మమ్మీతో షేర్ చేసుకుంటాం కదా మనం. అట్లా దాని గురించి అన్నమాట ఒకటి. ఇంకోటి, ఇప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్. గుడ్ టచ్ అంటే ఎక్కడెక్కడ పట్టుకుంటే గుడ్ టచ్? చేతులు, తల. ఒకవేళ తండ్రి అయినా కూడా ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడానికి వీల్లేదు. అప్పుడే మనము పసిగట్టాల ఎవరు ఎట్లా. ఇప్పుడు ఎవరిని నమ్మేకి లేదమ్మా. ఇప్పుడు బిడ్డలు, ఇప్పుడు మీరు చిన్న బిడ్డలు, మీకు అదో అవి ఇస్తారంట, ఇవి ఇస్తారంట, రా నేను మీకు అది ఇస్తాను. నేనే చూసినాను, మన పక్కిరప్ప కాలనీలో ఒక అబ్బాయిని కొట్టినాను కూడా. స్కూల్ ఇచ్చినాక ఆ పిల్లని ఆపి బండి ఎక్కించుకొని ఆ పిల్లని, ఓ పిల్లోడు ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నాడు. ఆ పిల్లని పట్టుకుంటే ఇట్లా 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 అనుకుంటూ వస్తుంది. నేను ఒకసారి చూసిన, మళ్ళీ ఎవరు వీడు అనుకున్నా, మళ్ళీ పోతే మళ్ళీ ఇంకోసారి సేమ్ అదే ప్లేస్లో ఆడ స్పీడ్ బ్రేకర్ల కాడ అట్లా అదే పిల్లోడు ఎక్కించుకుంటున్నాడు. ఎక్కించుకుంటుంటేనే ఆ పిల్లకు నేను రాను అంటుంటే కూడా అట్లా ఎక్కించుకుంటారా, ఇంటికి కలిసి పెడతారా అని తీసుకొని పోతున్నాడు. వెంటనే బండి ఆపి పటాపట 4 కొట్టి తీసుకొని వచ్చిన. ఎందుకు? ఆ పిల్లకి తెలియదు. ఇప్పుడు వాడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు కదా బండిలు ఎక్కించుకున్నాక, వాళ్ళకి అప్పుడు అర్థమైంది. అర్థమయ్యి అప్పుడు వద్దు, నన్ను వదిలేస్తే నేను పోతాను, నేను నడుచుకుంటూ పోతాను అన్నప్పుడు వాడు వదలట్లేదు. తల్లి ఏమనుకుంటుంది, అయ్యో పిల్లలు మా పిల్లలు సేఫ్గా తెచ్చి విడిచిపెడుతున్నాడు అని అనుకుంటారు. కానీ వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్ లోపల ఉండే మనస్తత్వం వాళ్ళకి తెలియదు.